హైటెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేని పోలీసులు అరెస్ట్ చేశారు. దీప్కేని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది సిజేపీ పార్టీ. సిజేపీ నిరసనకు భారీగా యువత కూడా తరలివచ్చారు. పార్లమెంటు వైపు నిరసనకారులు దూసుకెళ్లారు. నిరసనకారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు గేట్లు మూసివేశారు పోలీసులు. ఉద్రిక్తత నేపథ్యంలో ఉభయ సభలు కూడా వాయిదా పడ్డ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ మీకు కనిపిస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ సంసద్ ర్యాలీలో, చలో సంసద్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి యువతని పోలీసులు అడ్డుకోవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వారు భీష్మించి కూర్చోవడంతో తిరిగి వారితో వాగ్వాదానికి పాల్పడడంతో యూ కెన్ సీ దట్ విజువల్. కొట్టండి కావాలంటే అని చెప్పేసి ఆ యువకుడు తన నిరసనని ఎలా వ్యక్తం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని అక్కడి నుంచి నెట్టివేయడం, అలాగే భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి యువతకి పోలీసులు ముందుగా మీకు పర్మిషన్ లేదని చెప్పారు, కానీ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం, మీ ఏం తప్పు చేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది అంటూ సిజేపీ కార్యకర్తలు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఓవైపు పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, వారి మీద టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని ప్రతిపక్షాలు కూడా ఎన్డీఏతర పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అభిజిత్ దీప్కేని పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఒక్కసారి అక్కడున్న పరిస్థితిని మరింత క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు ఢిల్లీలో చాలా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ అందరినీ చెదరగొట్టడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేయడం, పరిస్థితులు చూస్తుంటే ఒక పెద్ద సంచలనాత్మక పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి ఢిల్లీలో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఏం జరుగుతుంది? పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అభిజిత్ దీప్కే అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? ఢిల్లీలో టెన్షన్ ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణంలో మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి వేలాది మందిగా, దాదాపుగా 10,000 మంది కాక్రోచ్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నారు. కొత్త పార్లమెంట్ దగ్గరికి ఏర్లు ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తర్వాత టియర్ గ్యాస్ పెట్టారు. తర్వాత పోలీసులు ఆ వాటర్ క్యాన్స్ ని ఉపయోగించారు. వివిధ రకాల అడ్డంకులు చేసినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు కార్యకర్తలు. వెంటనే ముట్టడికి పార్లమెంట్ వైపుకి దూసుకువెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా పార్లమెంట్ తలుపులు చేసిన పరిస్థితి. ఆల్వాసాల పార్లమెంట్ 2 ఉభయ సభలను కూడా వాయిదా వేసేశారు, ఆ గేట్లని చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఒకవైపు లోపల కూడా పార్లమెంట్ లో కూడా చాలా వరకు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా లోపల తెలిసిన పరిస్థితి కనిపిస్తారు. బయట బీజేపీ కార్యకర్తలు రోజు నిరసన చేస్తుంటే లోపల ప్రతిపక్షాలన్నీ కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అభిజిత్ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం, దీంతో కొంత పార్లమెంట్ నుంచి ఎంపీలు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడే పార్లమెంట్ ఉభయ సభల నుంచి ప్రధాని మోడీ కూడా వెళ్ళిపోయారు. సో ఇంపార్టెంట్ నేతలందరూ కూడా ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో అమిత్ షా
ఆయన కూడా చర్చలు చెప్పారు. ఈ భేటీ చాలా కీలకమైన భేటీగా మనం చూడాలి. అయితే ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఆయన్ని రాజీనామా చేయమని ఏమైనా చెప్పారా లేదా అనే అంశాలు చూడాలి. బట్ నిషాకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళ జరిగిన భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ మీద కొంత సీరియస్ జరిగే పరిస్థితి అయితే చాలా గట్టిగా కనపడుతున్న పరిస్థితి మనం చూడాలి. అయితే ఇంకా కొంత టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికీ ఏంటి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలని అడ్డుకున్న ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అద్భుతం కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది పూర్తిగా తెలియదు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికీ కొంత సమాచారం అయితే ఉంటుంది. ఈ సమాచారానికి సంబంధించి కొంత పోలీసులు ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ కొందరికందరినీ ఇప్పటికే ఉదయం నుంచి కూడా లాఠీ చార్జ్, ఇందాక లాఠీ చార్జ్, టీఆర్ గ్యాస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంత చాలా దగ్గర అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు అభిజిత్ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ స్టేషన్ తీసుకెళ్లారు, తీసుకెళ్తే అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఇంకా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ అభిజిత్ అరెస్ట్ తర్వాత కొంత అక్కడ కార్యకర్తలు ఆందోళన కొంత సద్దుమణిగిందనేది సమాచారం ఉంది. కాకపోతే అభిజిత్ ఎక్కడికి తీసుకెళ్లారనే ఆందోళన స్టేషన్ దగ్గరికి ఇతర కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇతర సిపిఐ కార్యకర్తలు నాయకులందరూ కూడా తిరుమల దగ్గర కొంత ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. ముందు రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ అభిజిత్ దీప్కేని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అనేది మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏతర పార్టీలన్నీ కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. వాళ్ళతో పాటుగా ఇటు అఖిలేష్ కూడా రెస్పాండ్ అవ్వడం, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలి, వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అంటూ ప్రకటించారు. మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వం తన ధర్మాన్ని పాటిస్తుంది, పోలీసులు తమ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ నేల పట్ల నా బాధ్యత నిర్వర్తించే పోరాటంలో నేను ఒక భాగంగా ఉన్నాను. ఈ దేశ యువకుడిగా యువత పడుతున్న వేదన నాకు అర్థమవుతుంది. వారు గొంతుగ్గా నిలబడడానికి, వారికి అండగా ఉండడానికి నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ ఈ విషయంలో తన వాయిస్ని మొదటి నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు. మోదీ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది, అహంకారాన్ని విడిచిపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి. న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చిన వీరు తమ సొంత పిల్లలు. మీ అహంకారాన్ని పక్కన పెట్టి వారి మాట వినండి. దేశ యువత లక్షలాదిగా జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. వారి మాట వినకుండా ప్రభుత్వం లాఠీ చార్జికి పాల్పడుతోంది. ఇది సరికాదు అంటూ కేజ్రీవాల్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దేశవ్యాప్తంగా ఎన్డీఏతర పార్టీలన్నీ ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయని, లేకపోతే చాలా వరకు సంఘ విద్రోహ శక్తులు ఈ ఆందోళనలకు మద్దతు ఇస్తున్నారని, ఫండ్స్ పంపిస్తున్నారంటూ రెండు రకాల ప్రచారాలు ఈ విషయంలో మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. కొంతమంది అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు సీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్టులకి. మరోవైపు ఈవెన్ వాంగ్చుక్ విషయంలో కూడా జరుగుతున్నటువంటి రాజకీయం మనకు కనిపిస్తుంది. వాంగ్చుక్ తనకి సంబంధించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరుతో తన సంస్థల్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు. అంతే తప్ప విద్యార్థులకు జరుగుతున్న న్యాయంగా చూడడం లేదు. మరికొంతమంది ఏమో ఆయన గతంలో కూడా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు, సో ఇప్పుడు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించడం తప్పు, 20 రోజులు అయిపోయింది ఇప్పటికీ అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు 3 షరతులు ఉన్నాయి నాకు, ఈ 3 షరతులకి అంగీకరిస్తే నేను నా దీక్షను విరమిస్తాను అంటూ వాంగ్చుక్ చెప్పడం మనకు కనిపిస్తుంది. ఒక లెటర్ రాశారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలి. అలాగే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఒకవేళ పార్లమెంటు మార్చిలో కనుక పాల్గొనకపోతే అగ్ర రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి తనని కలిసి ఈ వివరాలకి దీనికి సంబంధించి అష్యూరెన్స్ ఇవ్వాలి. అలాగే నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ 3 కండిషన్స్కి ఓకే అయితే నేను నా దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. మరోవైపు వాంగ్చుక్ వైఫ్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించాలని కోర్టు ఈ విషయంలో తిరస్కరించింది. ఎందుకంటే
ఆయనేమి స్వచ్ఛందంగా వెళ్ళి హాస్పిటల్లో కూర్చోలేదు, బలవంతంగా తీసుకువెళ్లారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం కుదరదు. అండ్ అక్కడ ఇస్తున్నటువంటి మెడిసిన్, ఆయనకి ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారో అది ఆయన పర్మిషన్ తీసుకొనే ఇస్తున్నారు ఆ మెడిసిన్ అంతా కూడా. కాబట్టి అలా తరలించడానికి కుదరదు అని చెప్పడం సందర్భం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా హై హీట్లో ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీ తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయి, సరే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా మేనేజ్ అవుతుంది అక్కడ అనేది ఒక అంశం అయితే, ఓవరాల్గా ఇంపాక్ట్ ఈజ్ దేర్. కొన్ని వేల మంది విద్యార్థులు లేదంటే ఇతర ప్రజా సంఘాల నాయకులు, ఎన్డీఏతర రాజకీయ పార్టీల నాయకులు ఈ ర్యాలీకి మద్దతు ఇస్తున్నారు, ఈ కార్యక్రమంలో తాము పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఇంత మొండిగా వ్యవహరించడం, ఆ వైఖరి సరైందా అని మీకు అనిపిస్తుందా? కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీకు ఎలా అనిపిస్తుంది ఈ అంశంలో? అండ్ ఈ ర్యాలీ చూసిన తర్వాత నిజంగా సీజేపీ ఒక పెద్ద మూమెంట్ని క్రియేట్ చేయగలిగిందని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.